పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యేసుప్రభువారు ఆత్మ అయి ఉన్నాడు. మన దేవుడు ఆత్మ కలిగిన దేవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆత్మ స్వరూపుగా మార్చబడి ఉన్నాడు. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మరి ఈ లోకంలో మనందరం కూడా మరణించినప్పుడు మన ఆత్మలు దేవుని సన్నిధికి చేరతాయి అనేసి మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆత్మ దేవుడు అనుగ్రహించినది కనుక మరి ఈ లోకంలో శరీరము మంటికి మన్నైపోయి ఆత్మ దేవుని వద్దకు చేరుతున్నది. ప్రియులారా, మనము ఈ లోకంలో యేసు రక్తంలో కడగబడినప్పుడు మన ఆత్మ పరలోక రాజ్యానికి చేర్చబడుతుంది, దేవుని రాజ్యానికి చేర్చబడుతుంది. కనుక నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను మనం అప్పగించే వారిగా ఉండాలి. స్టీఫెన్ కూడా చనిపోయేటప్పుడు ఒక మాట చెప్తాడు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొని. యేసు ప్రభువారు కూడా ఆయన చనిపోయేటప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని సెలవిచ్చినట్లుగా మన ఆత్మలని ప్రభు సన్నిధికి చేర్చబడే విధంగా మన జీవితాలు కాపాడుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమీన్.